హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేనైతే ఇవాళ మా ఇంటి వెనకాల ఉన్న గార్డెన్ చూపిస్తాను. పదండి చూపిస్తాను. ఇదంతా మా బ్యాక్ సైడ్ వ్యూ అనమాట. ఇది రెయినీ సీజన్ కాబట్టి ఇలా ఉంది, లేకపోతే చాలా ఎండ పడుతుంది. మాదేమి పెద్ద గార్డెన్ ఏం కాదు, చిన్న గార్డెన్. ఇక్కడ వచ్చేసి బీరకాయ చెట్టు అనమాట. ఇవి మీకు ఎలా అయినా తెలుసు. ఇదంతా తమలపాకు చెట్టు, తమలపాకు తీగలు. ఇక్కడ వచ్చేసేసి ఇది మందారం, పింక్ చిట్టి మందారం అనమాట. ఇవి బెండకాయ చెట్లు చిన్న చిన్నగా ఉన్నాయి. ఇదైతే వచ్చేసి పుదీనా చెట్టు అనమాట. మొన్ననే మా మమ్మీ నాటింది, ఇంకా పెరగలేదు. ఇది మనీ ప్లాంట్, ఇవన్నీ చెట్లు అనమాట. ఇదైతే ఎల్లో మందారం, ఇంకా విడుచుకోలేదు, రేపటికల్లా విడుచుకుంటుంది అనుకుంటా. ఇదైతే మన ఇంట్లో ఉన్న కరివేపాకు చెట్టు అనమాట. అప్పుడు ఇంతే ఉండేది, చాలా సంవత్సరాల తర్వాత ఇంత పెద్దగా పెరుగుతుంది అనమాట. ఇదైతే వచ్చేసి శంకు చెట్టు అంటారు, తెలుసు అనుకుంటా మీకు. ఇదైతే వచ్చేసి శంకు చెట్టు అనమాట. ఇది వచ్చేసి మందారం. ఈ శంకు చెట్లు చాలా బాగుంటాయి, వర్షం పడి ఇలా వాటర్గా కనిపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి కూడా బెండకాయ చెట్లు అనమాట. బెండకాయ చెట్లు. ఇది ఒక కలర్ మందారం చెట్టు అనమాట. అది విడుచుకున్నప్పుడు నీకు మేము చెప్తాను. ఇక్కడ వచ్చేసి మా మమ్మీ బంతి చెట్లు వేసింది, కానీ రాలేదు. చాలా రోజులైనాయి కానీ ఈ బెండకాయ చెట్లు వచ్చేసాయి, కానీ ఇవి మాత్రం రాలేదు. ఇవి రావడానికి ఏమైనా ఉంటాయి చెప్పండి. ఇది అయితే ఇది వాము చెట్టు అంటారు కదా, ఇది వాము చెట్టు. చాలా బాగా స్మెల్ వస్తుంది, చాలా బాగుంది చూడండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి చెట్లు, పెద్ద పెద్ద చెట్లు చూపిస్తాను పదండి. ఇక్కడ ఇది వచ్చేసి రావి చెట్టు అండి. ఇది వర్షానికి వంగిపోయింది. ఇది కుంకుడికాయ చెట్టు అంటారు కదా, కుంకుడికాయ చెట్టు. అక్కడ చిన్నగా మూలన అక్కడ కనిపిస్తుంది సరే, అది అయితే వచ్చేసి చింతకాయ చెట్టు.